ప్రైజ్ లా ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఏప్రిల్ 22, 2025. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమేన్. భరోసానిచ్చే ఆ మాటలతో యెషయా ప్రవక్త దేవుని పూర్తిగా నమ్ముకున్న వాళ్లను ఆయన కాపాడుతాడని చెప్తున్నాడు. అంటే వాళ్ళు సురక్షితంగా ప్రశాంతంగా ఉన్నట్టు భావించేలా ఆయన చేస్తాడు. ఈ వచనంలో ఈ భాగం అన్ని సమయాల్లోనూ యెహోవా దేవుణ్ణి నమ్ముకోవాలని మనసులో తీర్మానించుకున్న వాళ్ళ గురించి చెప్తుంది. దేవుని నమ్ముకున్న వాళ్లకు ఆయన మీద ఆధారపడాలని తెలుసు. ఉదాహరణకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళ సొంత ఆలోచనల మీద ఆధారపడరు. బదులుగా వాళ్ళు ఏ పని చేసినా దేవుని ఆలోచన ఏంటో తెలుసుకొని మరీ చేస్తారు. అలా తెలుసుకోవడానికి వాళ్ళ దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదువుతారు. జాగ్రత్తగా చదివిన వాటి గురించి లోతుగా ఆలోచిస్తారు. కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థించి సహాయం చేయమని అడుగుతారు. అలా వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉందని చూపిస్తారు. అప్పుడు ఆయన వాళ్లకు పూర్తి శాంతిని ఇస్తాడు. మూల భాష అయిన హిబ్రూలో నొక్కి చెప్పడం కోసం శాంతి అనే మాట 2 సార్లు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఎడతెగని శాంతి, పరిపూర్ణ శాంతి లేదా పూర్ణ శాంతి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే యెహోవాను పూర్తిగా నమ్ముకున్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళకు లోపల ఒకలాంటి మనశ్శాంతి లేదా నెమ్మది ఉంటుంది. దేవుడు ఎప్పుడు శాంతిని ఇస్తాడంటే దాని అర్థం తన సేవకులకు కష్టాలు రాకుండా చేసి ఆందోళనే లేకుండా చేస్తాడని కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. వాళ్ళు చేసే ప్రార్థనలకు జవాబుగా తెలివిని, శక్తిని, ఊరటను ఇస్తాడు. దానివల్ల వాళ్ళు కష్టమైన పరిస్థితుల్లో కూడా మనశ్శాంతితో ఉండగలుగుతారు. క్రీస్తు పూర్వం 537 తర్వాత సంవత్సరాల్లో యెరూషలేమును మళ్ళీ కట్టారు. దానివల్ల యెరూషలేముకు తిరిగి వచ్చిన నమ్మకమైన యూదులు సురక్షితంగా ఉన్నామని భావిస్తూ మనకొక బలమైన నగరం ఉంది అని చెప్పగలిగారు. అయితే ఆ నగరం బలంగా ఉండడానికి కారణం దాని కోట గోడలు కాదు, బదులుగా యెహోవా ఆశీర్వాదం, కాపుదల వల్లే ఆ నగరం సురక్షితంగా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా అంతే. యెహోవాను పూర్తిగా నమ్ముకునే వాళ్ళు ఆయనే తమ బండరాయి లేదా ఆశ్రయదుర్గం అనుకుంటారు. దానివల్ల సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు. అందుకే మనము ఆయనను ఆనుకొని పూర్ణశాంతి కలవానిగా మనం కాపాడబడదాం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.